నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలో సీసీడీ కార్యాలయంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అంతకంటే ముందు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను బీజేపీ పార్టీ జెండాను ఎగురవేశారు. బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు దొరబాబు, మండల అధ్యక్షులు భూపాలరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, జాతీయ బీజేపీ పార్టీ కౌన్సిలర్ సభ్యులు టక్కరి హనుమంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 1948 సెప్టెంబర్ 17వ తేదీని ఇక్కడ హైదరాబాద్ సంస్థానం నుంచి వేరుపడ్డటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి 5 జిల్లాలు, మరాఠీ మాట్లాడేటువంటి 5 జిల్లాలు మహారాష్ట్రలో కలవడం జరిగింది. అదేవిధంగా కన్నడ మాట్లాడేటటువంటి 4 జిల్లాలు కర్ణాటకలో కలవడం జరిగింది. మన తెలంగాణ ప్రాంతంగా ఏర్పడ్డటువంటి 10 జిల్లాలు. తెలంగాణ ప్రాంతంలో ఉద్యమ సమయంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రోజు ఆంధ్ర పాలకులు మా స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకోనివ్వరా, మాకు హక్కు కూడా లేదా, ఇంత అన్యాయమా అని చెప్పి ప్రశ్నించినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి 5 సంవత్సరాల లోపల గత ప్రభుత్వంలో ఒక్కసారి కూడా తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని జరపకుండా, ఈసారి అయినా జరుపుతారనుకుంటే ఈసారి కూడా జరపకుండా ప్రజల్ని ఆయన ఏ విధంగా మోసం చేస్తుండో ఆ మోసం చేసినటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజెప్పడం కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా మహారాష్ట్ర, కర్ణాటక జరిపే విధంగా తెలంగాణ రాష్ట్రాల్లో కూడా అధికారికంగా 17 సెప్టెంబర్ నిర్వహించేంత వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం ఆపే ప్రసక్తి లేదని, 17 సెప్టెంబర్ మన స్వాతంత్ర దినోత్సవం భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే మనకు 1948 సెప్టెంబర్ 17 స్వాతంత్రం వచ్చింది. అదేవిధంగా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరపనంత వరకు కేసీఆర్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు, ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో స్వాతంత్ర దినోత్సవం జరిపేటటువంటి ప్రభుత్వం వస్తుంది. ఈయన చేసినటువంటి తప్పులకు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం.